1 కప్పు శనగలు తీసుకుంటున్నా. ఇదిగోండి 1.5 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నా. 1 కప్పు శనగలు ఈ కప్పుతోటి 1.5 కప్పు నీళ్ళు పోసుకున్నా. ఇప్పుడు మనం దాన్ని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దీన్ని మెత్తగా ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనం ఇప్పుడు మెత్తగా పప్పు ఉడకబెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికేదాకా ఒక 3 విజిల్లు వస్తే సరిపోద్ది. ఇది ఫ్రెండ్స్, నేనైతే బెల్లము కావాలి కదా, బెల్లం నేను ఇప్పుడు నలగొట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను దీంట్లో 3 యాలక్కాయలు వేసుకుంటున్నా. బెల్లం అనేది బాగా నలగొట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మనము పప్పు తీసుకున్నామో అలాగే దానికి బెల్లం కూడా అది 1 కప్పు తీసుకొని బెల్లము సగం ఉడికిచ్చిన దాంట్లో వేసి మళ్ళీ ఒక విజిల్ వచ్చేదాకా బెల్లాన్ని కరిగేదాకా మళ్ళీ నేను ఉడికించుకుంటాను ఫ్రెండ్స్. పప్పు ఉడికిందేమో చూద్దాం. జాగ్రత్త తింటే వేడి పొడి ఉంటే మళ్ళీ పేలిపోతాయి. ఆవిరంతా పోయినాక తీయండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు బెల్లం వేసాం కదా, మొత్తం ఉడికింది. దీన్ని మనం మెత్తగా రుబ్బుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా మా పప్పు బాగా ఉడికింది కదా, బెల్లము పప్పు వేసాం కదా శనగపప్పు. దీన్ని పూర్ణం అంటారు. చాలామంది బొబ్బట్లు బచ్చాలు కూడా అంటారు. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా రుబ్బుకొని మీద కొంచెం కాలుతుంది ఫ్రెండ్స్, వేడిగా ఉంది. కొద్దిగా చల్లారినాక మనం వీటిని లడ్ల లెక్క చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారినాక ఉండలు కట్టుకోవాలి. ఇంకా లడ్లు లెక్క చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, పూర్ణం అయితే చల్లారింది. ఇప్పుడు మేము వీటిని లడ్లు లెక్క చేసుకుంటున్నాం. చూడండి, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే పూసుకొని చూడండి ఈ విధంగా లడ్ల లెక్క చేసుకుంటున్నాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ పూర్ణం అంతా లడ్లు లెక్క చేసుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో దోసపిండి ఉంటుంది కదా, మిగిలిపోయింది. దాన్ని ఇప్పుడు మనం బోండా లెక్క వేసుకుందాం. దీంట్లో అన్నీ దీంట్లో వేసుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం, అంటే నూనెలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దోసపిండిలో ముంచుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా కాల్చుకోవాలి బాగా. ఇప్పుడు మళ్ళీ మిగతాయి వేసుకుందాం మనం. చూడు, మళ్ళీ ఈ విధంగా అన్నీ మనము ఒకటి వేసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రంగు వచ్చే మీద కాల్చుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్నది కూడా బాగా ఉడికిద్ది. ఈ కలర్ వచ్చామైనా కాల్చుకుంటే సరిపోతుంది. మిగతావి కూడా వేసుకున్నాం. ఇదండి ఈ విధంగా మొత్తం చేసుకున్నాం. చూడండి ఎలా వచ్చాయో చెప్తాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగండి స్వీట్ బోండాలు చేసినాం, బెల్లం బోండాలు. చూడండి, మేము ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో వీళ్ళందరూ చెప్తారు అన్నట్టు. ఒక్కొక్కళ్ళు తింటారు. తీసుకోమ్మ, నవ్వకు నవ్వకు, తిను, తీసుకో తీసుకో తీసుకో, ఒకటి తీసుకో. ఇది కానీ ఫ్రెండ్స్, లోపల పూర్ణం పెట్టి బోండాలు చేసినాం. చూడండి ఎలా ఉందో. తినండి, అందరూ తిని చెప్పండి. కరిగిపోయిందయ్యా, నోట్లో పెట్టుకో. ఎలా ఉంది? సూపర్, కరిగిపోతుందమ్మా. అందరు తిని ఎలా ఉందో చెప్పారు కదా, అందరు బాగుందని చెప్పారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని అందరు తినండి, మీ కుటుంబం మీరందరూ. ఓకేనా? బాయ్ చెప్పారు అందరూ.